హాయ్ అందరికీ. ఏంటి తెలంగాణ పోలీస్ స్టేషన్ మీద ఉంది, ఇది కూడా షార్ట్స్ కోసమేనా అనుకుంటున్నారా? కాదండి బాబు, కింద పడ్డాను ఈరోజు ఆఫీస్ వెళ్ళకుండా పెద్ద ఏదో ఇంటికాడ పని ఉందనేసి, హెల్త్ కూడా బాగోలేదు, కొంచెం రెస్ట్ తీసుకుందామని ఇంటికాడ ఉండేదాన్ని ఉండొచ్చు కదా. మా ఆయన నువ్వు ఆటోకి వెళ్ళిపో, నాకు స్కూటీ కావాలని చెప్పేసి కొట్లాడి స్కూటీ తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరినాను. వెళ్ళే దారిలో ఆపోజిట్ బైక్ వచ్చింది, స్కిడ్ అయ్యింది, కింద పడ్డాను. వెంటనే స్వెల్లింగ్ వచ్చేసింది. సో స్వెల్లింగ్ అంటే చిన్న విషయం అయితే ఏం కాదు కదా. వెంటనే అమ్మకు ఫోన్ చేసిన, మా వారు అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోయారు. మా అమ్మ నియర్ బై ఉంది నాకు అక్కడ. అమ్మ వచ్చి ఆటోలో హాస్పిటల్, అంటే మనకు కర్నూలు వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, రేణుక మల్టీ స్పెషాలిటీ అని హాస్పిటల్. సో చాలా మంచి డాక్టర్, చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంతకుముందు బ్యాక్ పెయిన్ కూడా నేను అక్కడే చూయించుకున్నాను. సో ఎమర్జెన్సీ అయినా సరే అక్కడికే వెళ్ళాలనుకున్నాము. ఎమర్జెన్సీ అయినా మమ్మల్ని తొందరగా తీసుకున్నారు, వెయిట్ చేయించలేదు. మా మమ్మీని తోలుకొని అక్కడ పోయినాక కొద్దిసేపటికి మా వారికి ఫోన్ చేశాము. ఆయన వీడియో కాల్ చేసి చూసి పర్మిషన్ తీసుకొని నా కట్టంతా కట్టినాక వచ్చినాడు ఆయన. ఎందుకంటే ఒక ఆఫీస్లో పనిచేయడం అంటే మనకు అంత తొందరగా కూడా పర్మిషన్స్ దొరకవు. ఇప్పుడు నాతో ఈ 3 days రెస్ట్ ఖచ్చితంగా కట్టాలి అన్నారు. నేను కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉండాలి, నడవద్దు, మెట్లు ఎక్కొద్దు అని చెప్పినారు. ఇప్పుడు ఆయన నాకు 3 days రెస్ట్ ఉండేసరికి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలి, చిన్నదే కదా అనుకున్నాను. కానీ చెప్పాలి కదా మనము, గాచారం ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. ఇలా అవుతుందని కలగనలేదు. కానీ రాసి పెట్టుంటే ఏదైనా జరుగుతుంది అంతే. ఇది మనం ఏది చేతులారా చేసుకోము. ఈరోజు నాకు ఇలా కావాలని రాసుంది, సో జరిగింది. కానీ ఒకటి మాత్రమే చెప్పగలను, మనం ఎంత జాగ్రత్త పోవాలన్నా జరగక మానదు. కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం వల్ల పెద్ద ప్రమాదాలు తప్పుతాయి, ఇలా చిన్న ప్రమాదాలతో పోతాయని మాత్రమే చెప్పగలను. సో ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు ఇంటి దగ్గర. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆచితూచి చిన్నగా వెళ్ళడం వల్ల చిన్న గాయాలతో పోతాయి. అతి స్పీడ్ పోతే చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. ఫుల్ రెస్ట్ అయితే తీసుకుందాం అనుకున్నా, మా వారితో వాయిస్ ఇప్పిద్దాం అనుకున్నా. తను బాగా టైర్డ్ అయిపోయినాడు, పడుకున్నాడు, ఎందుకు ఇబ్బంది పెట్టడం లేని నేనే వాయిస్ ఇస్తున్నాను. సో అందరూ నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి, వీడియోస్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే మేము ముందుకు వెళ్ళగలము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే నేను త్వరగా కోలుకొని మళ్ళీ ఎప్పట్లాగా ఇలా ఉంది కదా అని షార్ట్స్ తీయదేమో అనుకోకండి. ఖచ్చితంగా టుమారో నుంచి తీస్తాను. ఎలా ఉన్నా కానీ మనం యూట్యూబ్లో పోస్ట్ చేయడం మాత్రం పక్కా, తగ్గేదే లేదు దాని విషయంలో. ఇది ఒక్కరోజు అయితే చేయలేను. సో మీరు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, పేరు పేరున. సో మీ బ్లెస్సింగ్స్ నాకుంటే నేను త్వరగా కోలుకుంటాను. సో ప్రతి ఒక్కరు నా కోసం బాగా త్వరగా కోలుకోవాలని అనుకోవాలని కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. బాయ్. నేను మీ తెలంగాణ పోరి శశి.